అవి చెప్పాలి సందర్భాన్ని బట్టి అని. ఈ సందర్భం రౌద్రంగా ఉండాలని చెప్పి సారు రౌద్ర రసంలో చెప్తారు మనకి. అబ్జర్వ్ చేసిరా? అవి ఇప్పుడు హాస్యరసంలోకి వచ్చారు. అంటే ప్రతిరోజు మన నిత్య జీవితంలో మనం ఖచ్చితంగా ఇవన్నీ పాటిస్తూనే ఉంటాం. అన్ని రసాలు మన ద్వారా ఎక్స్‌ప్రెస్ అవుతూనే ఉంటాయి. కానీ వాటిని మనం ఇవన్నీ ఏంటంటే మన ప్రమేయం లేకుండానే ఎక్స్‌ప్రెస్ అయితా ఉంటాయి మన లోపల నుంచి. అంటే మన భావోద్వేగాలు ప్రతీదీ ఒక్కొక్క రసంలో బయటికొస్తా ఉంటాయి. అలాంటిది మనం స్పెషల్‌గా ఒక ట్రైనర్ గాని, స్పీకర్ గాని అయినప్పుడు ఇవి 100% మనకవసరం. అంటే మనం డిఫరెంట్ టైమ్స్‌లో డిఫరెంట్ వేదికల మీద మనం ప్రసంగించాల్సొస్తది. మనం సన్మాన సభలకు పోతాం. హ్మ్. రకరకాలు ఇప్పుడు ఎవరన్నా చనిపోతే సంతాప సభలకెళ్తా ఉంటాం మనం. మనని ఏ అకేషన్‌లో ఎక్కడికి పిలుస్తారో తెలవదు. స్పోర్ట్స్ డేకెళ్తుంటాం. యాన్యువల్ డేకెళ్తుంటాం. అక్కడ మనం ఆ సందర్భాన్ని బట్టి అక్కడ మనం ఏం ఎక్స్‌ప్రెస్ జేయాలా? మనం చెప్తున్న కంటెంట్‌కి ఒక నానుడి ఉంది. ప్రతి పదం మనం పదం పలికినప్పుడు దాని కింద ఉన్న వాటికున్న ఒత్తులతో సహా మనం పలికినప్పుడే ఆ పదానికి ఒక అర్థం ఉంటుంది. మనం ఎగ్జాంపుల్ ఏంటంటే, మన శాంతి స్వరూప్ గాని దూరదర్శన్‌లో న్యూస్ జూసారా ఎవరైనా? చూసారా సార్? సూపర్ సార్. వావ్! రత్న మ్యామ్ మీరు గూడా జూసారా? హన్సిక ఆల్రెడీ హ్యాండ్ రైజ్ చేసి పెట్టింది. ఏం అడిగినా నేను రెడీ సార్ అని. ఓకే మేడం. థ్యాంక్ యూ సో మచ్. అమ్మా! మేడం ఎందుకు సార్ నేను గూడా ఉన్నానని శ్రీనివాస్ సార్ గూడా హ్యాండ్ రైజ్ చేశారు. ఓకే. ఈ శాంతి స్వరూప్ సారు అందరూ విన్నారా? ఎంతమంది విన్నారు? న్యూస్. యెస్. శ్రీనివాస్ సార్. అచ్చా! ఇద్దరు శ్రీనివాస్ సార్. రాజు సార్ ఉన్నాడు. శ్రీనివాస్ సార్ ఉన్నాడు. రైట్. ఓకే. యాహ్! వకుల మ్యామ్ గూడా విన్నది. యెస్. అనుష మ్యామ్ గూడా విన్నది గానీ హ్యాండ్ రైజ్ చేయలే. రైట్. ఓకే. మీరందరూ విన్నారు గదా! శాంతి స్వరూప్ గారు వార్తలు చెప్పేప్పుడు ఎక్కడైనా చిన్న యాక్సిడెంట్ అయిందనుకో, ఎంత బాగా చెప్తారు గదా! అసలు. తన ఫేస్ ఎక్స్‌ప్రెషన్స్‌లోనే ఆ బాధ కనిపిచ్చేది. అంటే ఈ నవరసాలు ఏంటి అనంటే మనం పలికే అంటే ఆ సందర్భము ఏ సందర్భం గురించైతే మనం మాట్లాడుతున్నామో, ఆ సందర్భం మనకు తెలవకుండా ఆ పదాలు చదువుతుంటేనే మన లోపల మన హావభావాలు వ్యక్తపరుస్తా ఉంటాయి. నవరసాలని. మన ఓన్లీ గొంతులోంచే కాదు, మన హావభావాల నుంచి కూడా వస్తా ఉంటాయి. వస్తుంటాయి గదా! యెస్. మన స్పీకరు, ట్రైనర్ అనే వాళ్ళకి ఇవి చాలా ఇంపార్టెంట్. ఇవి 100% మనం అవి పలికించినప్పుడే, అవి చెప్పినప్పుడే, ఇవన్నీ కలగలిసినప్పుడే ఒక మంచి స్పీకర్‌గా మనం ఏదైతే సెషన్ ఇస్తున్నామో, ఆ సెషన్ అద్భుతంగా ఉంటుంది. మరొక్కసారి వినాలనిపిస్తుంది. ఆ సెషన్ చెప్పిన వ్యక్తిని మర్చిపోకుండా మనం మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోతాం. అందుకే మనం చూస్తుంటాం కదా సినిమాల్లో. బ్రహ్మానందం గారిని చూడగానే ఎంతమందికి నవ్వొస్తది? వస్తది కదా మేడం? యెస్. వకులామంకైతే వస్తదట. ఓహ్! సాయికి గూడా వస్తదట. సూపర్ సాయి. నైస్. యెస్. నవీన్ సార్‌కొస్తదట. కదా! సింపుల్‌గా జస్ట్ అట్లా ఎక్స్‌ప్రెషన్ ఒకటోటి ఇట్లా అంటే చాలు. నాలుక బయటికి తీసి ఇట్లా అన్నాడు అంటే అదొక ఫీలింగ్ వచ్చేస్తది. అంటే ఆటోమేటిక్‌గా మనకు హాస్యరసం మనలో ఉద్భవిస్తదనమాట. అట్లా మన ట్రైనర్ వచ్చి చెప్తున్నాడు అనంటే, మనం మాట్లాడుతున్నాము అనంటే, ఆ సందర్భానికి వేదిక క్రింద ఉన్న ప్రతి ఒక్కరు మనం మన వైపే ఆకర్షితులై చూస్తూ ఉండాలి మనల్ని. ఆ రకంగా ఆకట్టుకోవడానికి ఈ నవరసాలు 100% మనకవసరం. అవసరం గదా! 100%. యెస్. 100% అవసరం. అవేంటేంటి నవరసాలు? శృంగారం, హాస్యం, రౌద్రం, వీరత్వం, భయానకం, బీభత్సం, అద్భుతం, శాంతం, హాస్యం ఇలా రకరకాలుగా నవరసాలున్నాయి. 9 రకాలు. ఈ 9 రకాలకు అప్పటి నుంచే నట సార్వభౌముడు, నట కిరీటి ఈ బిరుదులన్నీ వాళ్ళకెలా వచ్చినాయి? వాళ్ళు పోషించిన ఆ పాత్రలను బట్టి, ఆ పాత్ర ద్వారా, ఆ పాత్ర ద్వారా
వాళ్ళు ఏవైతే చెప్పాలనుకున్నారో ఈ నవరసాలను జోడించి వాళ్ళ ఆ పాత్రకు న్యాయం చేసినారు కాబట్టి ఆ అవార్డులన్నీ వచ్చినాయి వాళ్ళకి. ఆ బిరుదులన్నీ వచ్చినాయి వాళ్ళకి. అంత అద్భుతమైన చరిత్ర ఈ నవరసాలకు ఉంది. ఈ నవరసాలు 100% స్పీకర్, ట్రైనర్ ఎవ్వరున్నా వాళ్ళకు మనం ఖచ్చితంగా మనం ఇవి ఉంటేనే వాళ్ళను కూర్చోబెట్టగలుగుతాం. ఇప్పుడు మీరందరూ ఇక్కడ ఉన్నారు. ఇక్కడికి రావడానికి మీకు ఎన్ని ఫోన్ కాల్స్ ఫేస్ చేశారు. మిమ్మల్ని ఎంత కన్విన్స్ చేయాల్సి వచ్చింది. మీ దగ్గర ఏమేమి రసాలు ప్రదర్శించాల్సి వచ్చింది. ఎస్ సార్, ఒక అద్భుత రసం చెప్పాల్సి వచ్చింది. వీరత్వం గురించి చెప్పాల్సి వచ్చింది. భయానకం గురించి కూడా చెప్పాల్సి వచ్చింది. హాస్యం గురించి చెప్పాల్సి వచ్చింది. కరుణ రసం గురించి కూడా మీకు చెప్పాల్సి వచ్చింది. మేడం, ఇందులో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే ఒక కోర్స్ ఉంటుంది. ఒక సెషన్ ఉంటుంది. ఎంత అద్భుతంగా ఉంటుంది అంటే చిన్న చిన్న ఎమోషన్స్ కూడా మీరు కనెక్ట్ అయ్యి చిన్న వాటికి దాన్ని పెద్దగా ఆలోచించేసి మీ బుర్రలను పాడు చేసుకొని ఆఫీస్లో జరిగిన చిన్న ఇన్సిడెంట్ని దాన్ని క్యారీ చేసి ఇంటికి తెచ్చి మీ లోపల పదే పదే దాన్ని గుర్తుకు చేసుకొని మీ కొలీగ్స్తో షేర్ చేసుకొని ఇంట్లో అందరితో షేర్ చేసుకొని మీరు దానికి ఇంకా 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 లోనే బీపీ, షుగర్ లాంటివి ఫ్రీగా తెచ్చుకోవచ్చు అని అట్లా చెప్పి దాంట్లోంచి ఎట్లా ఓవర్కమ్ కావాలా, చిన్న చిన్న ఎమోషన్స్ని ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి. పిల్లల్ని ఎప్పుడు ఇంట్లో పదే పదే అంటాం. వాడేదో ఒకసారి తప్పు చేసి ఉంటాడు, మళ్ళీ సెకండ్ టైం కూడా చేసి ఉంటాడు. నేను చెప్పినా కదా, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఎప్పుడు ఇంతే, నువ్వు ఇప్పుడు ఇంతే. మనం కూడా ఎప్పుడు అంతే ఇక, అది తప్ప వేరేదనం ఎప్పుడు అంతే. మనం పిల్లల విషయంలో కూడా మనం అట్లా చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతిరోజు ఈ రసాలను మనం ప్రదర్శిస్తూనే ఉంటాం. అట్లా మేము మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇక్కడ రిజిస్టర్ చేయడానికి రండి సార్. అట్లా కాదు సార్. ఫస్ట్ ఏమంటారండి, మీ క్వశ్చన్ ఏంటి? మాకేంటి 5,500 కడితే మాకేంటి? మీకేముంటుంది సార్? అంతా మీకే. ఎందుకనంటే 5,500 కడితే బ్రేక్ఫాస్ట్ మీకే, లంచ్ మీకే, డిన్నర్ మీకే, టీ బిస్కెట్ మీకే, కాఫీ మీకే, బ్రెడ్ మీకే, గుడ్డు మీకే, ఐస్ క్రీమ్ మీకే, స్వీటు మీకే, అన్నీ మీకే. మాకేముందనలా మాకేం లేదు. కానీ మళ్ళా మాకేంటి అంటారు 5,500. కాస్ట్లీ బెడ్ మీకే, ఏసీ హాలు మీకే, ఏసీ రూము మీకే, అన్నీ మీకే, అన్నీ మీకే, అన్నీ మీకే. 500లో మాకు శాలరీస్ ఏమి ఇయ్యరు. గంప సార్ అయితే అసలు ఇయ్యడు మాకు. మా ఇన్ఛార్జి సార్ అస్సలు ఇయ్యడు. మన గురువు గారు శ్రీనివాస్ పెర్మల్ల సార్ మాకైతే అస్సలు డబ్బులు ఇయ్యడు. అట్లా డబ్బులు మొత్తం ఎవరికి అనంటే మీకే అండి. మన ఫుడ్‌కి, బెడ్ కోసం మాత్రమే డబ్బులు. ఇవన్నీ మీరు రిజిస్టర్ అయ్యి ఇక్కడొచ్చి మీరు ఒక మంచి అద్భుతమైన వ్యక్తిలాగా తయారై మిమ్మల్ని చూసి మీ చుట్టుపక్కల ఉన్న మీ బంధువులు, మీ ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ అందరూ ఈ 30 డేస్ తర్వాత ఒక అద్భుత రసం ప్రదర్శిస్తారు మీ దగ్గర. వావ్! ఇంత అద్భుతంగా నువ్వు ఎట్లా మాట్లాడగలుగుతున్నావు? అసలు నీలో ఇంత మార్పు ఎట్లొచ్చింది? మొన్నటిదాకా నువ్వు ఇట్లా లేకుండేనే. అసలు నీ లోపల ఏం మిరాకిల్ జరిగింది? ఏం మ్యాజిక్ జరిగింది? ఆ మ్యాజిక్ మాకు గూడా చెప్పవా? ప్లీజ్, 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 ప్లీజ్ అని మిమ్మల్ని అడుక్కునే పరిస్థితొస్తది. ఎన్ని రసాలొచ్చినాయి ఇప్పుడు? చాలా. అంటే మిమ్మల్ని కన్విన్స్ చేసి ఇక్కడ తీసుకొచ్చి ఆన్‌లైన్‌లో జూమ్‌లో కూర్చోబెట్టడానికి ఈ నవరసాలు మేము ప్రదర్శించాల్సొచ్చింది. ఇక మీరు ఇక్కడ నేర్చుకున్నయి బయట ప్రదర్శించాలి. మీరు చెప్తున్న కంటెంట్‌కి ఇవన్నీ జోడించాలి. మీరు చాలా చాలా నేర్చేసుకున్నారు కదా! వాయిస్ మాడ్యులేషన్ నేర్చుకున్నారు. కంటెంట్ ప్రిపరేషన్ నేర్చుకున్నారు. స్టేజ్ ఫ్రైట్ అయితే మీకు ఎలాగో లేదు. భయం లేదు. భయం లేకపోతే మనం ఏమన్నా చేయొచ్చు. మన లోపల కంటెంట్ ఉండాలి. ఒక డైలాగ్ ఉంది కదా! కంటెంట్ ఉన్నోనికి కటౌట్ అవసరం లేదు బ్రో అంటదా? అవసరం లేదు కదా! అట్లా అది ప్రదర్శించాలి అనంటే అన్నీ నేర్చుకున్నారు. సిద్ధంగా ఉన్నారు మీరు. ఈ నవరసాలు, శృంగారం ఫస్ట్ శృంగారం అనంగానే ప్రతి ఒక్కరి లోపల ఒక డిఫరెంట్ ఫీలింగ్ కలుగుతది. శృంగారం అంటే ఇప్పుడు నౌ డేస్ అది ఒక బూతులాగా అయిపోయింది. శృంగారం అనేసరికి దాన్ని బూతులాగానే చూస్తుండ్రు. అది కాదు కదా! ఒక చిత్రంలో కూడా శృంగారత్వాన్ని చూస్తుంటాం మనం. రాధాకృష్ణుల మధ్యల వాళ్ళ ఫోటో ఎక్కడనైనా చూడంగానే ఒక ఫీలింగ్ కలుగుతది మనకి. ఆహా! ఎంత బాగున్నారు, ఎంత బాగుంది అని. అనురాగ్. కాదా మేడం? ఏదో నాకు తెలిసింది చెప్తున్నా మేడం. ప్లీజ్ యాక్సెప్ట్ ఇట్.
ఎవరు స్వర్ణ మేడమేనా? ఎస్ మేడం, ఎస్. ఎస్. అదే అండి శృంగారం అంటే. ఆ రకంగా చూడండి. ఈ బూతులోంచి బయటికి రండి. హాస్యం. నెక్స్ట్ హాస్యరసం. ఇదైతే కరువైపోయింది మనకు. ఆర్టిఫిషియల్‌గా నవ్వాల్సొస్తుంది మనం. లాఫింగ్ క్లబ్స్ పెట్టుకొని ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి మనలో మనమే బాధలను అన్నీ లోపల పెట్టేసుకొని నవ్వనీకే నవ్వాల్సొచ్చిన టైంలో గూడా మనం నవ్వకుండా దాన్ని కంట్రోల్ చేసుకుంటున్నాం. వాళ్ళేమనుకుంటారు? వీళ్ళేమనుకుంటారు? నేను గట్టిగా నవ్వుతాను. నాకు మెల్లగా నవ్వడం రాదు. పక్క వాళ్ళు కామెంట్ జేస్తారు. ఎవరి కోసమో బతకట్లేదు మనం. ఎవరి కోసమో జీవించట్లే భూమి పైన. మన కోసం మనం బతుకుతాం. మన ఆరోగ్యం కోసం మనం నవ్వండి. ప్రశాంతంగా నవ్వండి. ఓపెన్ అప్ అయిపోండి. హ్యాపీగా నవ్వండి. ఎప్పుడు టైమొస్తే అప్పుడే నవ్వాలా. ఆకలేసినప్పుడు తింటాం గదా మనం. ఆకలి లేనప్పుడు తినం గదా! పడుంటదని జెప్పి లోపల దోసేస్తాం ఆకలి గాకుండా. అస్సలు ఆ ప్రయత్నం చేయము. కాబట్టి నవ్వొచ్చినప్పుడే నవ్వేసేయండి. నవ్వాలని ప్రత్యేకంగా దాని మీద కాన్సంట్రేట్ జేసి ఆహాహాహా! ఆర్టిఫిషియల్‌గా నవ్వే ఆలోచనలొద్దు. ప్రశాంతంగా నవ్వండి. రౌద్రం. దీన్నైతే మనం చాలా గ్రేట్‌గా చెప్పుకుంటాం కదా అందరికి. మాట్లాడుతుంటే గూడా అంటాం. నాకు కోపం తెప్పియకు. నాకు బీపీ వస్తే నేను మనిషినే గానసలు. అంటే నువ్వు మనిషి కాకపోతే ఇంకెవరు మరి? అది బిరుదా బీపీ? రౌద్రం. బీపీ రౌద్రం అనంగానే కోప్పడంగానే నా సంగతి నీకు తెలవదు. నాకు కోపం వచ్చిందంటే నేను మనిషినే గాదు. నువ్వు మనిషివే గాదు కోపం వస్తే. ఇంకెందుకైతావు? నువ్వు రోగిష్టివి. ఎందుకంటే నీ లోపల ఆ రోగం ఉంది. మన రోగాన్ని హైలైట్ చేసి చెప్పుకోవడం. ఇందాక అనుకున్నాం గదా! ఆఫీస్‌లో ఏదో చిన్న ఇన్సిడెంట్ జరిగితే బాస్‌కు మనకు మధ్యలోనే జరుగుతది. ఆయన ఏదో అంటాడు. మనం బయటకొచ్చేస్తాం. కానీ దాన్ని పబ్లిసిటీ చేసుకునేది ఎవరు? మనమే. ఏంది పిచ్చోడా అట్లా మాట్లాడుతున్నాడు? అరే నేను వారం రోజుల నుంచి నేను ఎంత కష్టపడి చేసినానో తెలుసా? అనవసరంగా తిడుతున్నాడు నన్ను. ఆయన తిట్టింది ఎవరికీ తెలవదు. ఓన్లీ మీకే తెలుసు. అది మీరు చెప్పుకోకపోతే ఎవరికీ తెలవదు. ప్రశాంతంగా ఉండొచ్చు మీరు. మీరు హ్యాపీగా నవ్వుకుంటూ రావచ్చు బాస్ తిట్టిన లోపల. కానీ మనం ఏం చేసుకుంటున్నాం? మన బండారం మనమే బయటేసుకుంటున్నాం. తిట్టిండు, 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 తిట్టిండు. వాడేం చేస్తాడు? వాడు ఇంకొకడికి చెప్తాడు. అరే! మస్తు చేసిండంట. డాక్టర్ రఘు సార్‌ని ఈరోజు వాళ్ళ బాస్ మస్తు తిట్టిండంట బయ్ లోపల. మస్తు తిట్టిండంట. అందులో బాధపడేటోడు ఉంటా. అయ్యో! పాపం రఘు సార్‌ని తిట్టిండంట అనేవాళ్ళుంటారు. ఏమంటారు? రత్నం మ్యామ్ ఏమంటారు? అంతే గదా! ఇప్పుడు బాస్ ఎవరో తిడతారు. మీరు ఎవరికైనా చెప్పిర్రనుకో అందులో సంతోషపడేటోడు ఉంటాడు, బాధపడేటోడు అయ్యో! రత్నం మ్యామ్‌ని తిట్టిర్రట. వాళ్ళ సార్ ఎంత కష్టపడతదో తెలుసా మేడం అనవసరంగా అన్నాడంట. అని బాధపడ్డాడు. రత్నం మ్యామ్‌ని తిట్టిండట బాస్ ఈరోజు అనేటోడు నవ్వుకుంటూ అనేటోడు కూడా ఉంటాడు. ఇట్లా మన బండారం మనం బయట పెట్టుకోవద్దు. మనం హ్యాపీగా రావాలా. మనం దేనికోసం అవును బాస్ అన్నాక అంటాడు. ఏమైతదంటే తప్పు చేస్తే రెక్టిఫై చేసుకుందాం. తప్పు చేయలేడనుకో ఆయన రియలైజ్ అయ్యే టైం వరకు వెయిట్ చేద్దాం. మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోదాం. అంతే కదా! మన పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలంతే. మనం ఆలోచించొద్దు. ఎక్కడ బయట చెప్పుకోవద్దు. అది చెప్పుకోవడం వల్ల ఏమైతదంటే మనది మనకు దాన్ని అక్కడితో వదిలేస్తేనేమో మనం ప్రశాంతంగా. దాన్ని క్యారీ చేస్తే ఏమైతదంటే అది లోపల ఉండి, 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 ఉండి మనకు ఒక అద్భుతమైన బ్లడ్ ప్రెషర్ అనే ఒక అద్భుతమైన గిఫ్ట్‌ని మనకిస్తది. అది గిఫ్ట్ ఇస్తే ఏం చేస్తాం? రఘు సార్ పేపర్ పెడతాడు. ఓ 4 టాబ్లెట్‌లు రాస్తాడు. ఇవి రోజు ఒకటేసుకో. వాకింగ్ చెయ్యి, యోగా చెయ్యి, ధ్యానం చెయ్యి అని సార్ చెప్తారు. ఇక మనం సార్ చెప్పినట్టు వినాల్సొస్తది. సార్ చెప్పినట్లు ఇందామా? సార్‌తో పాటు నవ్వుదామా? బాధ క్యారీ చేద్దామా? వద్దు కదా బాధ మనకు. ఆ రౌద్రంలోంచి బయటికొద్దాం. వీరత్వం. ఎప్పుడు మనం వీరునిలాగానే ఉండాల. పోరాడుతూనే ఉండాల. పోరాడుతూనే ఉండాల. ఎప్పుడు మన లోపల నుంచి మాటొచ్చినా ఒక వీరునిలాగా మాట్లాడాలి మనం. ఆ కాన్ఫిడెన్స్ మన లోపల కనిపియాలి. స్టేజ్ ఎక్కినా, ఎవరితో మాట్లాడినా అంత వాడికి ఎదుటి వాడికి మన మాట వింటే అబ్బా! ఏం మాట్లాడిండు సార్ అని వాడి నోట్లోంచి రావాల. వీరులు అట్లే మాట్లాడతారు గదా! అట్లే మాట్లాడతారు గదా వీరులు. అట్లా మనం గూడా వీరుల్లాగా మాట్లాడాలి. ఆ వీరత్వం ఎప్పుడు మన లోపల పెట్టుకోవాలి. భయానకం.
ఇదైతే చాలా చాలా సిల్లీగా ఉంటుంది, భలే నవ్వొస్తుంటుంది నాకు కూడా. మనందరికీ అనుకోండి. ఇప్పటి వరకు బల్లులు, జిల్ల పురుగులు అంటే భయపడే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? జస్ట్ హ్యాండ్ రైజ్ చేయండి. ఎస్, హన్సిక మేడం. సూపర్ సూపర్. అనిత మేడం కూడా. అనిత మేడం మీరు ఏమంటే భయపడతారు? యా, మాట్లాడండి. బల్లి సార్. అమ్మ, సూపర్ మేడం. హన్సిక మ్యామ్ మీరు? లిజర్డ్, కాక్రోచ్, డాగ్స్. అమ్మ, ఒకటి కాదు 2, 3 పెట్టుకున్నారు అయితే. సూపర్. ఎన్ని సంవత్సరాల నుంచి మేడం మీరు? ఎన్ని సంవత్సరాల నుంచి మీరు మీ ఏజ్ ఎంత ఉన్నప్పటి నుంచి భయపడుతూ వస్తున్నారు? నేను 6th క్లాస్ నుంచి సార్. కంగ్రాచులేషన్స్. అనిత మ్యామ్ మీరు? అనిత మ్యామ్ మీరు ఎప్పటి నుంచి భయపడుతున్నారు? నేను కూడా అంతే సార్, చిన్నప్పటి నుంచి నాకు భయం, బల్లి అంటేనే భయం. వావ్, మీకు హార్టీ కంగ్రాచులేషన్స్. రాజు సార్ మీరు? అన్మ్యూట్ చేసుకో. బొద్దింకలు అంటే భయం సార్ నాకు. బొద్దింకలు. ప్లస్ ఆ కంపల్లో ఫ్రాగ్ లో అదొక టైప్ ఉంటుంది సార్ అది. యా, సార్ కూడా భయపడతారట. ఇంకా ఉన్నారు కానీ బయటపడతలేరు కదా. బయటికి చెప్పుకుంటే మళ్ళీ ఎందుకు వచ్చింది సార్, మళ్ళీ మీరేమేమో అంటారు అని అంటున్నారు కదా. ఎస్, మనము 6th క్లాస్లో ఉన్నట్లు ఇప్పుడు లేము. 6th క్లాస్లో మనం ఎంతైతే తిన్నామో అవి ఇప్పుడు తినట్లేదు. అవి తింటున్నా కానీ వాటితో కూడా అడిషనల్గా వేరే తింటున్నాం. 6th క్లాస్లో ఎలాంటి బట్టలు అయితే వేసుకున్నాం ఇప్పుడు వేసుకోవట్లేదు. ఎందుకంటే పెద్దగా అయినా కదా, బట్టలు రావు కదా మనకి. చేంజ్ చేయాలా, స్టైల్ చేంజ్ చేయాలా, ట్రెండ్స్ వస్తున్నాయి. అప్డేట్ అవుతూ వస్తున్నాం. అప్పుడు చదువుకున్నాం, ఇప్పుడు ఉద్యోగాలు చేస్తున్నాం. అప్పుడు మనం పిల్లలం, ఇప్పుడు మనకు పిల్లలు. అంటే ఇన్ని మార్పులు మన లోపల వచ్చినా ఏదైతే ఆ చిన్న మార్పు ఉందో దాన్ని మనం మార్చుకోలేకపోతున్నాం. ఎందుకు అనంటే అది మన సబ్కాన్షియస్ మైండ్లో ఫిక్స్ చేసేసుకున్నాం. అది కనిపించగానే నువ్వు భయపడతావు. కమాన్ యాక్టివ్, కమాన్ రాజా అంటారు కదా. తగ్గేదేలే, నువ్వు భయపడుతూనే ఉండాలి అని అది ఎంకరేజ్ చేస్తూ ఉంటుంది మనల్ని. అంటే ఇలాంటి అపోహల్లోంచి మనం బయటికి రావాలి. పిల్లలకు కూడా మనకి ఏదైతే భయం ఉందో అది పిల్లలకు రుద్దుతూ ఉన్నాం. ఎప్పుడో ఒకసారి పిల్లడు చికెన్ ముక్కనో ఏదో తిని, లేదంటే బెండకాయనో కాకరకాయనో సంథింగ్ తిని కొద్దిగా వామిట్ చేసుకున్నాడు, ఇబ్బంది పడ్డాడు. మనం ఏం చేస్తున్నామంటే వాడు ఎక్కడ ఏ సందర్భంలో వేరే పిల్లలతో కలిసి ఏదో ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ అదే పెడితే వాడు తినడానికి సిద్ధమై వాళ్ళతో పాటు కలిసి తింటుంటే వాడిని రిస్ట్రిక్ట్ చేస్తూ ఉంటాం మనం. లేదు వాడు తినడు, వానికి పడదు. ఎందుకు పడదు? అప్పుడెప్పుడు ఏదో చిన్నది జరిగిన దానికి నువ్వు డిఫెన్స్లో ఉండి ఎందుకు వాడిని ఇబ్బంది పెడుతున్నావు? తినని, అందరితో పాటు కలిసి తింటున్నాడు కదా. అవును, తింటే ఏమవుతుంది? వాడికి పడకపోతే ఇబ్బంది అనిపిస్తే వామిట్ చేస్తాడు, ఏమున్నది అంతకంటే. అంటే వాడు రిస్ట్రిక్ట్ చేయకండి పిల్లల్ని, అన్నీ తినేట్లు చేయండి. మనం వెళ్ళిన ప్రతి చోట మనకు కావాల్సినవి ఉండకపోవచ్చు, ఏది ఉన్నా అడ్జస్ట్ అయ్యే రకంగా చేయండి పిల్లల్ని. మనం ఎలాగో అడ్జస్ట్ అవుతలేదు, మనం భయపడతాము. మన భయాన్ని పిల్లల లోపల వాళ్ళకి ఫుడ్తో పాటు భయాన్ని పెట్టి వాళ్ళని పెంచకండి. ఇండివిజువల్గా పెంచండి, ధైర్యంగా పెంచండి. వాళ్ళు ఏదైనా తినడానికి సిద్ధంగా ఉండాలి, ఏదైనా ఫేస్ చేయడానికి సిద్ధంగా ఉండేట్లు తయారు చేయండి పిల్లల్ని. మనం ఏమనుకుంటామంటే మంచి స్కూల్లో చదివిపిస్తున్నాం, అసలు ఎవరు చదివిన స్కూళ్ళలో మేము చదివిపిస్తున్నాం, ఇంటర్నేషనల్ స్కూలు, ఆ స్కూలు ఈ స్కూల్. ఏ స్కూల్ అనేది కాదు, నువ్వు ఏ స్కూల్లోనైనా చదివి వాడు ఎట్లా కావాలనో అట్లే అవుతుంది. అది మన సాటిస్ఫాక్షన్ స్కూళ్ళలో చదివించడం. వచ్చినాక కూడా ఆ స్కూల్లో చదివించాలంటే పేరెంట్స్ మీకు డిగ్రీలు ఉన్నాయా, అసలు మీరు ఉద్యోగం చేస్తున్నారా? మీరు ఉద్యోగం చేస్తే మీ పిల్లలను మా స్కూల్లో జాయిన్ చేసుకోమనే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఎందుకంటే మళ్ళీ ఫాలో అప్ చేయాలి కదా. మొత్తం టీచర్లు వాళ్ళే చేయరు కదా చదువు చెప్పినాక. ఇంటికాడ మీరు డిగ్రీ ఇట్లా చేస్తే మీరు కూడా మేము చెప్పింది మీరు మళ్ళీ ఒకసారి కూర్చోబెట్టి పిల్లల్ని అడగాలి అన్న ఆలోచనలో ఉన్నారు. కాబట్టి మీ భయాలతో పిల్లల్ని భయంగా పెంచకండి, పిల్లల్ని ధైర్యంగా పెంచండి, వాళ్ళలో వీరత్వం నింపండి. ఎలా నింపాలి అని అంటే జిజియాబాయి శివాజీ మహారాజుకి ఎలాగైతే ఉగ్గుపాలు పోసేటప్పటి నుంచే నువ్వు ఇట్లా నాన్న, నువ్వు ఇది నాన్న, నువ్వు అసలు పిల్లల్ని పాజిటివ్ యాటిట్యూడ్తో పెట్టండి. వాళ్ళకి డైలీ రెగ్యులర్గా పాజిటివ్ విషయాలు చెప్పండి.
వాడిని పాజిటివ్గా ఎంకరేజ్ చేయండి. వాడు ఇప్పుడు మ్యాథ్స్లో వీక్ అనుకో, లేదు నాన్న నువ్వు చేయగలుగుతావు బెట, కొద్దిగా కాన్సన్ట్రేట్ చేయి, కొద్దిగా కాన్సన్ట్రేట్, యూ క్యాన్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ డూ ఇట్ అని పిల్లల్ని ఎప్పుడు ఆ పాజిటివ్ వర్డ్స్తోనే వాళ్ళ బ్రెయిన్లో నెగిటివ్ వర్డ్స్తో పొడవకండి. వాళ్ళని పాజిటివ్ వర్డ్స్తోనే వాళ్ళని బ్రెయిన్ వాష్ చేయండి, వాళ్ళకి నింపుతూ ఉండండి, ఎప్పుడు ఇంజెక్ట్ చేస్తూ ఉండండి. మార్నింగ్ లేపేటప్పుడు కూడా పేరెంట్స్ ఏం చేస్తుంటారంటే నిద్రలోంచి లేపాలి అని అంటే స్కూల్స్ టైం కదా, స్కూల్స్ స్టార్ట్ అవుతున్నాయి, పాపం ఇన్ని రోజులు హాలిడేస్, పిల్లలు బాగా సఫర్ అయి ఉంటారు, అంటే బాగా ఎంజాయ్ చేసి మళ్ళీ ఈ టైం టేబుల్కి అడ్జస్ట్ కానికి టైం పడుతుంది. ఈ టైంలో పొద్దున్న లేవగానే ఇంట్లో అద్భుతమైన రసాలు బయటకు వస్తూ ఉంటాయి. ఫస్ట్ అమ్మ కిచెన్లోకి వెళ్ళి స్టార్ట్ చేస్తుంది, ఫస్ట్ ఒకసారి బెడ్రూమ్లోకి వస్తుంది, టచ్ చేస్తుంది, నాన్న లే అంటది. అవతల పాపం అమ్మ కష్టపడాలి కదా, అడిగి బ్రేక్ఫాస్ట్ చేయాలా, సార్కు బ్రేక్ఫాస్ట్ చేయాలా, పిల్లలకి చేయాలా, ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళకి చేయాలా, మళ్ళీ వీళ్ళు బయటికి వెళ్తారు కాబట్టి లంచ్ చేయాలా, పిల్లలకు లంచ్తో పాటు ఈవినింగ్ స్నాక్స్ పెట్టాలా, ఇది రకరకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. బెడ్ మీదకి వెళ్ళి ఒకసారి లేపుతారు, లేవరు, కిచెన్లోకి వెళ్ళి సౌండ్ వస్తుంది, రేయ్ లేచినావా అని అంటారు. రేయ్ లేచినావు అనగానే ఇట్లా సార్ అలర్ట్ అవుతాడు బెడ్ మీద, ఎందుకంటే అప్పటిదాకా లేచి ఉంటారు అనుకోండి సార్ వాళ్ళు కూడా, నేను కాదనట్లేదు, మళ్ళీ మీ మనోభావాలు దెబ్బతినగలి అంటే లేచినా కానీ ఏం చేస్తారంటే వాకింగ్కి వెళ్ళడము, అంటే స్కూల్ పీక్ టైం కదా, వాకింగ్కి వెళ్ళిపోయి మన పనులు మనం చేసుకుంటూ ఉంటాం, పాపం వాళ్ళు చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు. అట్లా ఒకసారి రెండోసారి మంచిగా ఉంటుంది, ఇక మూడోసారి బెత్తం తీసుకొనే వస్తుంది, చేతిలో ఏది ఉంటే అదే, స్పూన్ ఉంటే స్పూను, ఏది ఉంటే అది కిచెన్లోకి వెళ్ళి బెడ్రూమ్లోకి వస్తుంది. ఇంకా లేవలేవారా, బుద్ధి లేదరా నీకు, స్కూల్ టైం అవుతుంది, ఆటో వస్తుంది, వాడు అరుస్తూ ఉంటాడు కిందికి వెళ్ళి అని, అట్లా రకరకాలవి వస్తూ ఉంటాయి. కాబట్టి మీరు కూడా కొద్దిగా కోఆపరేట్ చేయండి, అమ్మగారులకు పిల్లల ట్రాక్లకు వచ్చేంత వరకు కోఆపరేట్ చేయండి. వర్కింగ్ ఉమెన్కి అయితే ఇంకా ఇంకా రకరకాలుగా ఉంటుంది. నేను ఒకదాన్నే చేస్తున్నా, నీకేం అనిపిస్తలేదా, నువ్వే చేస్తావు అనుకుంటున్నావు ఉద్యోగం, నేను చేయట్లేదా అని పొద్దున్నే రకరకాల రసాలు మనం చవి చూస్తూ ఉంటాం కదా. ఈ రసాలన్నిటికీ దూరంగా ఉందాం, ముందుకెళ్దాం. ఈ భయాల్లోంచి అయితే బయటికి రండి, పిల్లల్ని భయంతో మాత్రం పెంచకండి. పిల్లల్ని అవును సార్, ఇప్పుడు ఇందాక సార్ రాజు సార్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు, జిల్లా పురుగు అట్లా ఉంటుంది ఇట్లా ఉంటుంది, డిస్క్రిప్షన్ మొత్తం చెప్తున్నారు. పాపం బీజెడ్సీ వాళ్ళకి ఇట్లయితే ఏకంగా ఆ డిటెక్షన్ బాక్స్ పెట్టించి వాటిని పూసి అందులో సన్నసన్ని అన్నీ చూపిస్తూ ఉంటారు. సరిగా ఆ రోజు ఇంకా దారుణంగా ఉంటుంది. నేను సినిమాలలో నేను రియల్గా పోస్ట్ మార్టం చూస్తే నాకు ఏం అనిపించలేదు సార్. నేను ఎందుకంటే మాకు ట్రైనింగ్లో పోస్ట్ మార్టం చూపిస్తారు, దగ్గర నుంచి చేసేప్పుడు కంప్లీట్గా పోస్ట్ మార్టం రూమ్లోకి తీసుకెళ్ళి బాడీని చూపించేసి పార్ట్స్ ఎక్కడెక్కడ ఏమేమి ఉంటాయి, ఒకటి పంచనామా ఉంటుంది సార్, అది డాక్టర్స్కి పోలీసు వాళ్ళకి బాగా తెలుసు, అంటే ఎంఆర్ఓ గారికి ఆర్డీఓస్ వీళ్ళకి కూడా తెలుసు, ఎందుకంటే సార్ వాళ్ళు కూడా చేస్తుంటారు కాబట్టి. మేము అందులో పోయి చూస్తే ఫస్ట్ ఏం చేసామంటే, ఫస్ట్ అందులో పోగానే ఒక డిఫరెంట్ స్మెల్ వస్తుంది సార్, వి కాంట్ బేర్. కర్చీఫ్ పట్టుకుంటాం, ఆడికి పోయిన తర్వాత కొంచెంసేపు తర్వాత అడ్జస్ట్ అయిపోతుంది ముక్కు, కర్చీఫ్ తీసేయాల్సి వస్తుంది. పెన్ను పేపర్కే ఇక రాస్తూనే ఉండాలి, అవతల ఎవరేమైనా చెప్తుంటే అవి చెక్ చేసుకుంటూ రాసుకుంటూ ఉండాల్సి వస్తుంది అనమాట. అట్లా మేము అసలు ఎప్పుడు అది ఫేస్ చేస్తాం అనుకోని, మేము అంత దారుణమైన పరిస్థితుల్లో అవన్నీ ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ జిల్లా పురుగు మీకు కష్టమా సార్, దాన్ని మర్చిపోవడం, ఆ భయంలోంచి బయటికి రాలేమా? రాజు సార్ వస్తామా రాలేమా? అనిత మ్యామ్ రావచ్చా రాలేమా? ఈ రోజు నుంచి అనిత మ్యామ్, హన్సిక మ్యామ్, రాజు సార్ ఇట్లా ఎవరు భయపడతలేరు. చుట్టుపక్కల సార్ వాళ్ళు పిల్లలు, నానా వినండి మీరంతా, అమ్మ వాళ్ళు సార్ వాళ్ళు ఎవరు భయపడరు. భయపడితే నా నంబర్ ఆడ పక్కన ఉంది, నాకు ఫోన్ చేయండి, ఎందుకు భయపడరు చూద్దాం, పనిష్మెంట్ ఇద్దాం వాళ్ళకి భయపడితే. ఎస్, ఆ భయాలు నేను అదే లైవ్గా చూసినప్పుడు ఏమనిపించలేదు, కానీ ఒక రోజు స్క్రీన్ మీద చూపించారు మాకు, పోస్ట్ మార్టం ఇట్లా జరుగుతుంది ఇది అని. స్క్రీన్ మీద చూసినప్పుడు మాత్రం వామిట్ చేసుకున్నాను, లైవ్గా చూస్తే మాత్రం ఏమనిపించలేదు. అంటే మనిషి జీవితం ఇంతే కదా చివరికి, అందుకే అనిపించింది అనమాట ఆ రోజు నుంచి. మనిషి బతికితే ఒక 10 మంది మన గురించి ఆలోచించాలి. మన గురువుగారు చెప్తా ఉంటారు, మనం వచ్చిపోవడానికి కాదు, ఏదో ఇచ్చిపోవడానికి వచ్చాం. అంటే మనను మనిషి రూపంలో భగవంతుడు మనల్ని ఇక్కడ సృష్టించిండు అంటే మన వల్ల ఒక 10 మందికి మంచి జరుగుతుంది, మనం ఎంతో మందికి ఏదో ఒకటి చేయాలని ఒక పర్పస్తో మనల్ని ఇక్కడికి పంపించింది. ఇప్పుడు నేను పోలీస్ డ్యూటీ నాది, నేను పోలీస్ నా ఉద్యోగం నేను చేసుకుంటూ ఉండొచ్చు, నేను ఇక్కడికి వచ్చి
నవరసాలు చెప్పాల్సిన అవసరం లేదు, లేదంటే ఇంపాక్ట్తో కనెక్ట్ అయి ఉండాల్సిన అవసరం లేదు. కాకపోతే అది కాదు, మన పర్పస్ ఇంకొకటి ఉంది. అంటే ఇంపాక్ట్లో మనం కనెక్ట్ అయ్యి, ఇంపాక్ట్లో మనం ఇంతమంది ఫ్యామిలీ మెంబర్స్తో నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను అంటే మనకు గురువు గారు ప్రసాదించింది ఇదంతా. గంపా సార్ మనకు ప్రసాదించిన ప్లాట్ఫామ్ ఇది. ఇంతమందిని మనం బయట ఎక్కడ ఒక దగ్గరికి చేర్చి ఎక్కడ మాట్లాడలేము, మన మాటలు కూడా చెప్పలేము. వాళ్ళు చెప్పిన వినే పరిస్థితుల్లో ఎవరు ఉండరు. అంటే మనం ఒక కమిట్మెంట్తో మీరు వచ్చినారు ఇక్కడ నేర్చుకోవాలో, మనం ఏదో సమాజం మనం కూడా మన వంతు కృషి చేద్దాం, మన వల్ల ఒక 10 మందిని ఇన్స్పైర్ చేద్దామని వచ్చి కూర్చున్న వాళ్ళే. అందరూ ఒక పర్పస్ అనుకునే వచ్చారు కదా. ఊరికనే టైం పాస్ విన్నాం క్లాస్ అని అయితే ఎవరు రాలే కదా. ఏదో చూద్దాం ఆన్లైన్ అని. ఒకలా మేము టైం పాస్కి వచ్చారా? అచ్చా, ఓకే, సారీ మేడం, ఏదో ఊరికే అట్లే ఏదో నాది నేను చెప్పుకుంటూ పోతే బాగుండదు కదా అని ఏదో ఒకలా మేడం అట్లా అన్నాను. మనిషి మీదకి తీసుకోకుండా మేడం, మళ్ళీ నా నంబర్ నోట్ చేసుకొని ఇగో ఈ సారు ఈరోజు ఈ సెషన్లో ఇట్లా అన్నాడని ఆయనతో కంప్లైంట్ చేయగలరు. ఆ పని చేయకండి. ఎస్ సార్. ఈ భయానకంలోంచి బయటికి రండి. బీభత్సం నెక్స్ట్ ఏంటంటే బీభత్సం. ఈ బీభత్సం మనం చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం మనం. కానీ మాతృమూర్తులకైతే ఈ బీభత్సం గురించి చేతులు కాదు, శిరస్సు నుంచి దండం పెట్టాలి. ఎందుకనంటే చిన్నప్పటి నుంచి పిల్లలు పుట్టాక వాళ్ళు ఒక స్థాయికి వచ్చేంత వరకు వాళ్ళు చవి చూసే బీభత్సాలు ఎవరు చవి చూడమని. ఎందుకు అనంటే మేజర్ ఎగ్జాంపుల్ ఏంటంటే కరెక్ట్ వాళ్ళు భోజనం చేద్దాం అనుకున్న టైంలో పిల్లాడు డైపర్ తడుపుతాడు, తట్టుకోలేరు, భోజనం పక్కకు పెట్టి భోజనం గురించి ఆలోచించారు, పిల్లాడి గురించి ఆలోచిస్తారు. వాడిని ఇమ్మీడియట్గా క్లీన్ చేసి వాడికి మళ్ళీ వేరేది చేంజ్ చేసి మళ్ళీ తిరిగి వచ్చి భోజనం చేస్తారు. అదే పక్కింట్లోనో ఎవరి దగ్గరనో జరిగిందనుకో విసుక్కుంటారు. అదే మన పిల్లలకి అయ్యేసరికి బేర్ చేస్తారు. ఆ గొప్ప శక్తి ఓన్లీ మాతృమూర్తికి మాత్రమే ఉందండి. అంత ఆర్డినరీ విషయం కాదు. జస్ట్ స్మెల్ వస్తేనే మనం తినము. అలాంటిది వాళ్ళు చేసేసి మళ్ళీ తిరిగి వచ్చి తినడము, మళ్ళీ అయితే మళ్ళీ పక్కకు పెట్టేసి చేయి కడుక్కొని, ఒకసారి మనం భోజనం మీదకి వెళ్ళేసి చేయి కడుక్కొని మళ్ళీ పోయి తింటున్నాం అంటే మళ్ళీ తినలేము ఇక. అలాంటిది అమ్మ ఎంత గొప్పది కదా అసలు. వాడు ఒక స్టేజ్ వచ్చిన దాకా అన్ని బేర్ చేస్తుంది. మరొక్కసారి మాతృమూర్తులందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. హ్యాట్స్ ఆఫ్ అందరికీ, అమ్మలందరికీ. ఎస్, ఇది బీభత్సం, అద్భుతం. ఈ అద్భుతాలు మనం పిల్లల దగ్గర మనం రోజు చూస్తూనే ఉంటాం. మేడం చేస్తుంటుంది అద్భుతాలు. కిచెన్లో కర్రీ కాగానే బ్రేక్ఫాస్ట్ అయినా మనకు టేబుల్ మీద తెచ్చిపెట్టంగానే మనం ఏదో చేద్దామని అనుకుని ప్రయత్నం చేస్తూ ఉంటాం. తినంగానే వాళ్ళకు ఒక యాంగ్జైటీ ఉంటుంది. ఎట్లయింది అని అడుగుతూ ఉంటారు మనల్ని కదా. మన పాటికి మనం ఊరుకుంటాం, సూపర్ మస్తు చేసినావు పోయి ఈరోజు అని చెప్తాం. అని లోపల తిట్టుకుంటుంటాం కదా, ఉప్పు తక్కువ వేసింది, ఇది కారం తక్కువ వేసింది. కానీ అలాంటివి ఏమనకండి. అంటే ఓన్లీ జెంట్స్కి చెప్తున్నాను. అచ్చా, మేడంలు కూడా ఉన్నారు కదా. మీకు ఒక్కరికి ఏం చెప్తానంటే, ఏం చెప్పినా ఏం చేసినా అమ్మగారులు ఏమనాలంటే సూపర్ ఉంది పోయి అనాలి. ఒకవేళ అందులో ఉప్పు ఏమైనా తక్కువ, అవును పోయి ఈరోజు నువ్వు చేసినట్లు లేదు, ఎందుకు ఏదో తక్కువైనట్లు అనిపిస్తుంది, నువ్వు రెగ్యులర్గా చేసినట్లు చేయలేదు భయ్, ఏదో తగ్గింది భయ్, ఏదో ఆలోచిస్తున్నట్లున్నావు అని ఒక అట్లా మాట్లాడితే, అంటే నేను అట్లే చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నా కాబట్టి మీరు కూడా చిన్న చిట్కాను అట్లా పాటించండి. అమ్మగారులను మాత్రం ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేస్తూనే అన్ని తినండి. ఎంకరేజ్ చేయకపోతే ఏం పెట్టదు, అద్భుతాలు ఏమి ఉండవు. కాబట్టి ఎంతసేపు మనం కోఆపరేటెడ్గా ఉండాలండి. చిన్న వాటికి మనసు విని, అంటే చిన్న మాటలే పెద్ద పెద్దగా అవుతాయి. ఒక 4 మాటలు నేర్చుకోమన్నారండి. సారీ, థ్యాంక్ యూ, మీ, ఇంకోటి ఏంటి, సారీ, ఫర్గివ్ మీ, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. అంటే ఐ లవ్ యూ చెప్పమన్నారని చెప్పి ఎవరికంటే అలాగ చెప్పకండి బయట, మళ్ళీ ఇంకేమైనా ఘోరాలు జరుగుతాయి. ఐ లవ్ యూ అంటే ఆ వర్డ్కి చాలా ఉన్నాయి. కాబట్టి సారీ చెప్పడానికి ఎప్పుడు వెనుకకి వెళ్ళకండి. అవునండి, సారీ చెప్తే పోయేదేముంది, కిరీటం పడిపోయేది ఉందా మనదేమన్నా, డిగ్రేడ్ అవుతామా, ఏం కాదు కదా. వైఫ్ అండ్ హస్బెండ్ ఫ్యామిలీలో జరుగుతూ ఉంటాయి. చిన్న వాటిని మనసులో పెట్టుకొని అవతల వాళ్ళకి ఏమో అయినప్పుడు ఇబ్బంది పడి, అయ్యో ఆ వ్యక్తి నిన్న బాగుండే, నిన్న కలిసిండు,
అంత బాగుండే అసలు. నేను మాట్లాడాల్సి ఉండే. అనవసరంగా చిన్నదానికి గొడవ పడ్డా. ఇలాంటివి మీకు మనసులో అనిపించిందా? చెప్పేసేయండి. సారీ. థ్యాంక్ యూ. చిన్న చిన్న వాటికి పిల్లలకు థ్యాంక్ యూ మన పిల్లలకు మనం థ్యాంక్ యూ చెప్పడం ఏంది అని అంటారు. అవును, తప్పేంటి చెప్తే? చిన్న పని చేస్తున్నారు, అప్రిషియేట్ చేయండి. వెరీ గుడ్ నాన్న అనండి. మీరేమో తెమ్మంటారు, తెమ్మగానే థ్యాంక్ యూ అనండి. పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారండి. మనల్ని చూసి నేర్చుకుంటారు. పేరెంట్స్ ఇప్పుడు జనరల్గా మనం ఏమంటామంటే, పిల్లలు పాడైంది అనుకో ఫోన్ పాడు చేసింది అని అంటాం. ఫోన్ పాడైంది అనుకో పిల్లలు పాడు చేసేది అని అంటాం. అందులో మనం ఏం వేసుకోం. పేరెంట్స్ ఓన్లీ ఫోన్ మీదనే దోసేస్తాం. ఫోన్ పాడైతే పిల్లలు పాడు చేశారు, పిల్లలు పాడైతే ఫోన్ పాడు చేసింది. అంటే మరి మనం ఏం చేస్తున్నాం? మనం అవే ఫోన్లు పట్టుకొని కూర్చుంటున్నాం కదా. ఒక ఇంట్లో మనం కూర్చొని అందరం ఇంతకుముందు ఏం చేసేవాళ్ళు? హ్యాపీగా డిన్నర్ కానీ లంచ్ అంటే ఎవరికి వీలు కాదు. డిన్నర్ మాత్రం ప్రశాంతంగా అందరి కింద కూర్చొని హాయిగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం అంతా మధ్యలో పెట్టుకొని తినేవాళ్ళు. ఇప్పుడు ఏం జరుగుతుంది? ఎవరి పని వాళ్ళు చేసేస్తారు. ఫోన్ చూస్తున్నారు. అసలు 5 ఏళ్ళు కూడా ప్లేట్లో ఉండట్లేదా తెలియట్లేదు. ఎవరు ఫోన్ పట్టుకొని వాళ్ళు చూసుకుంటూ తింటున్నారు. అవాయిడ్ చేయండి అది. ఎందుకంటే ఒక్క పూటనన్నా అందరం కలిసి భోజనం చేస్తే హ్యాపీగా ఉంటుంది. ఆ పని చేయండి. శాంతం. ఇంకొక రసం ఏంటి? శాంతం. ఇదైతే చాలా కరువు అయిపోయింది. మనం శాంతంగా ఉండాలంటే ఏం చేయాలని మనం అడుగుతున్నాం. అది మన లోపలనే ఉంది. మనం ఇంప్లిమెంట్ చేయాల్సింది. మనం ప్రశాంతంగా ఉండాలంటే ఏం చేయాలి? అందరినీ నవ్విస్తూ మనం నవ్వుకుంటూ మన చుట్టుప్రక్కల ఉన్న వాతావరణాన్ని అంతా మనం అనుకూలంగా చేసుకోవాలి. అవకాశాలు మనకు రావు సార్. అవకాశాలు మనం సృష్టించుకోవాలి. అవకాశం వచ్చినప్పుడే నేను చేస్తాను. అవకాశాన్ని మనం సృష్టించుకోవాలి. మన ఫ్యామిలీలో ఎవరో వచ్చి మనకి ఏం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మనం హ్యాపీగా ఉండాలనుకుంటే ఎవరో మనల్ని ఎంకరేజ్ చేయాలా, మనల్ని అప్రిషియేట్ చేయాలా, ఇవన్నీ అవసరం లేదు మనకు. అవునండి. రోజు పొద్దున్న లేచి మనం పోయి హ్యాపీగా అద్దం ముందు నిల్చొని, అద్దం చూసి అలవాటు ఉందా అందరికీ? అద్దం చూసి అలవాటు ఉంది కదా. లేవంగానే అద్దం చూస్తూ హాయిగా స్మైల్ చేస్తూ మిమ్మల్ని మీరు చూసుకోండి. హాయిగా, ఎంత హాయిగా మీకు ఎంత కావాలంటే అంత హాయిగా హ్యాపీగా నవ్వుకుంటూ చూసుకోండి. మిమ్మల్ని మీరు చూసుకొని ఒక్కసారి హ్యాపీ మార్నింగ్ చెప్పుకోండి. ఆ డే మొత్తం హ్యాపీయే కదా. మీరు ఇంకా మీకు ఎవరు అవసరం లేదు. నేను అదే పని చేస్తాను. పొద్దున్న లేవగానే మంచిగా అద్దం ముందుకు వెళ్ళిపోతాను. మంచిగా ఒక స్మైల్ తండి. సంతోష్, హ్యాపీ మార్నింగ్ సంతోష్, హ్యావ్ ఎ గ్రేట్ డే ఫర్ యూ, మోర్ పవర్ టు యూ, ఎంజాయ్ ద డే అని చెప్పుకుంటాను. మనం ఏం చేస్తాం? మనకేమన్నా ఇబ్బంది కలిగితే పిల్లడ్డం వచ్చింది, కుక్కడ్డం వచ్చింది, నేను ఈరోజు ఎవరి ముఖం చూసినో నాకు మొత్తం ఇట్లే జరుగుతుంది, జీవితం మొత్తం అయిపోయినట్లే ఫీల్ అవుతూ ఉంటాం. ఎవరితో ముఖం జరిగితే మనకెందుకు జరగాల? అందుకే ఎవరితో ముఖం చూసుడు కంటే మన ముఖం మనం చూసుకొని హ్యాపీగా ఉండొచ్చు కదా మనం. అందుకే ఈ రోజు నుంచి అంటే రేపు మార్నింగ్ నుంచి ఏం చేయండి అంటే మన ముఖం మనమే చూసుకుందాం. మనమే హ్యాపీ మార్నింగ్ చెప్పుకుందాం. మన ఈగోలు కిరీటాలు ఏమన్నా తీసి పక్కకి పెడదాం. మనమే చెప్పుకుందాం అండి. మన జీవితాల్లో మార్పు రావడానికి మనమే కారణం కావాలి, ఎవరో కారణం కావద్దు. మనమే హ్యాపీ మార్నింగ్ చెప్పుకుందాం. హ్యాపీగా ఉంది. ఎస్. ఇక లాస్ట్కి మిగిలింది ఏంటంటే కరుణారసం అండి. ఇది లేకుండా పోయిందండి అసలు. జాలి అనేది ఎవరి మీద ఎవరు చూపించట్లేదు. మొత్తం కంప్లీట్గా కమర్షియల్ అయిపోయింది అసలు. అప్పుడప్పుడు ఇది కూడా చూపించండి. ఎందుకంటే మనకు జరిగినప్పుడు మనం ఫీల్ అవుతాం. ఇప్పుడు రోడ్డు మీద మనం వస్తున్నాం, ఏదో స్కిడ్ అయ్యో ఏమో కింద పడ్డాం, మన దగ్గరికి ఎవరు రావట్లేదు. అప్పుడు మనం ఎట్లా ఫీల్ అవుతాం? ఏం సమాజం, ఇంత మానవత్వం కూడా లేదు, కనీసం తోటి మనిషి పడిపోయిండు వచ్చి చూద్దామన్న ఆలోచన కూడా ఎవరికి లేదు అంటాం. మనం ఎంతమందికి చూపిస్తున్నాం? అట్లా మనకు వీలున్నప్పుడు కాదు, ఒక 5 నిమిషాలు ఇట్లా వీలు చేసుకొని చూస్తే మనిషికి ఒక మాట సహాయమే తోడండి. ఫైనాన్షియల్గా మనం అయితే ఎవరికి ఏం చేయం. ఎంతున్నా కానీ ఎవరేం చేయరు కదా. చేసేవాళ్ళు అయితే మహానుభావులు, వాళ్ళకి చేతులు ఎత్తి దండం పెట్టాలా. కానీ ఫైనాన్షియల్గా చేయకపోయినా మోరల్ సపోర్ట్ మనకు మనం చేసుకోవాలి ఖచ్చితంగా. ఈ నవరసాలకు ఒక్కొక్క రసానికి ఒక ప్రత్యేకత ఈ రకంగా ఉన్నాయి. అల్టిమేట్గా మనకు ఇవన్నీ
ఈ క్వాలిటీస్ అన్ని మనకు ఉండాల్సిందే కదా, స్పీకర్కు ట్రైనర్కి ఉండాల్సిందే కదా. ఎందుకు అని అంటే ఇక్కడ మనం చెప్పిన దాన్ని బట్టి ఇప్పుడు మేము ఏదైతే చెప్తామో మీకు, మీరు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి చూస్తారు, ఇంప్లిమెంట్ చేస్తారు. మీరు ఇంకెవరికైనా చెప్పాలి అంటే ఇక్కడ నేర్చుకునే మాత్రమే చెప్తారు మీరు, అంతే తప్ప మీరు దీనికి యాడ్ చేసి మీకు నచ్చిన పాయింట్లే చెప్తారు, మీకు నచ్చిన విషయాలే చెప్తారు. మళ్ళీ అన్ని మీరు చెప్పాలని ప్రయత్నం చేయరు, ఎందుకంటే మీరు ఎదుటి వ్యక్తి దగ్గర మీరు నామోషి కావద్దు కదా. ఇప్పుడు మీకు ఉంటుంది, మీరు ఎవరన్నా జాయిన్ చేయాలి అని అంటే అప్పుడు వాళ్ళు మిమ్మల్ని అడుగుతారు, క్వశ్చన్స్ వేస్తూ ఉంటారు, మాకేంటి, మాకేం లాభం, వీళ్ళు ఏం నేర్పిస్తారు, నేను ఒక టీచర్ను నాకు ఎట్లా ఉపయోగపడుతుంది అని అంటారు, నేను ఒక డాక్టర్ను నాకు ఎట్లా ఉపయోగపడుతుంది, నేను ఒక సేల్స్ ప్రమోటర్ను నాకు ఎట్లా ఉపయోగపడుతుంది ఇది అంటే, మీరు వాళ్ళకి ఎట్లా ఒక్కొక్క ఫీల్డ్లో ఉన్న వారికి ఇంపాక్ట్ ట్రైన్ ద ట్రైనర్ వర్క్షాప్ అనేది ఏ రకంగా ఉపయోగపడుతుందో మీరు ఎక్స్ప్లెయిన్ చేసే శక్తి మీకు రావాలి. వాళ్ళు మీరు ఆ చెప్పిన మాటలు విని అమౌంట్ అంటే 5,500 ఎవరికి ట్రాన్స్ఫర్ చేయాలని చెప్పి ఇమీడియట్గా అడిగి నంబర్ తీసుకొని వాళ్ళు ట్రాన్స్ఫర్ చేసే శక్తికి రావాలి. అంటే మీరు అలా తయారు చేయాలి వాళ్ళు. ఏమంటారు, అవునంటారా కాదంటారా? బోర్ కొడుతుందా? మీకు ఏం కొట్టినా వదిలిపెట్టేది లేదు, ఎందుకంటే నాకు సెషన్ ఇచ్చారు కదా ఈరోజు, చెప్పాల్సిందే కదా నేను. ఎస్, వావ్. అనిత మ్యామ్ మధ్యలో మధ్యలో ఇట్లా కొద్దిగా కోఆపరేట్ చేస్తే చిన్న చిన్నవి చేస్తుంటే కొద్దిగా బూస్టింగ్ వస్తుంది సార్. అట్లే మేము చెప్తున్నా, మీరు చెప్పుకుంటే మేము వింటాం, మీకు వచ్చిరుగా మీరు తప్ప ఇక మీరు చెప్పేది అట్లే ఇట్లా చూసుకుంటా కూర్చుంటే ఎట్లా సార్, ఎట్లా మేడమ్స్ కొద్దిగా ఎంకరేజ్ చేయండి నన్ను కూడా. ఎస్, రాజు సార్ అయితే వచ్చినప్పటి నుంచి చేస్తూనే ఉన్నాను. సూపర్ సార్, థ్యాంక్ యూ సో మచ్. యా, అప్పుడప్పుడు షకీర్ సార్ కూడా, ఎందుకంటే అడిగినప్పుడు ఇవ్వాలి కదా అన్నట్లు ఇస్తున్నాడు. మొదలవుతా మ్యామ్ కూడా, నేను కూడా ఇస్తలే సార్ ఇక చప్పట్లు కొడతలే అని చెప్పి 2 చప్పట్లు ఇచ్చేసి. థ్యాంక్ యూ మేడం, అనిత మేడం, థ్యాంక్ యూ. ఏంది అంటే అప్పుడప్పుడు మనము మన స్పీకర్లు, మన ఎవరైతే ట్రైనర్స్ కానీ మనం ఎక్కడికి వెళ్ళినా స్పీచ్ ఇస్తున్నా ఏం చేస్తున్నా ఆడియన్స్ని కూడా మనం కనెక్ట్ కావాలి అని అంటే వాళ్ళతో మనం మాట్లాడుతూ ఉండాలి. మనం ఒకటే రకంగా లెక్చర్ మోడ్లో పోయినాం అనుకోండి, ఎవ్వరు వినరు. ఓ మస్తు చెప్పినావు, ఇటువంటి మస్తు తినుకుంటూ వస్తున్నావు కదా, నువ్వు వచ్చినావు చెప్పి మేము వింటామే కానీ ఇట్లా కూర్చుంటారు. లేదు అంటే వాళ్ళ ఫోన్ తీసుకొని డైవర్ట్ అయ్యి ఫోన్లో చూసుకుంటూ కూర్చుంటారు. ఎప్పుడైతే మనం వాళ్ళు ఫోన్లు చూసి పక్కలతో చిట్ చాట్ చేస్తున్నారో ఇక మన పని అయిపోయినట్టే, స్పీకర్ పని. అంటే వీఆర్ అన్ఫిట్ ఫర్ దట్ సెషన్. మనం ఆ సెషన్కు ఫిట్ అనుకుంటే నెక్స్ట్ టైం మనకి చెప్పేటట్లు ఉండాలి, అంతే కదా, అంతే కదా. సరే, ఇక మేము ఏమంటాం సార్, ఇక చెప్పి నువ్వు మస్తు వచ్చినావు ఈరోజు అన్ని వింటామంటారు, వినాల్సిందే. ఇది 100%. ఒక మంచి డైలాగు ఈ నవరసాల్లో చెప్పుకుందాం, మీరందరూ ఓకే అంటేనే. ఓకేనా? ఎస్, శ్రీదేవి మ్యామ్ ఫస్ట్ హ్యాండ్ రైజ్ చేసింది, మొదలెత్తా మ్యామ్, సూపర్ మ్యామ్. అబ్బా డిజిటల్ కూడా, అబ్బా డిజిటల్ వచ్చేసింది, మళ్ళీ బంగారం వచ్చేసింది. బంగారం చూస్తే నాకు బాగా ఇష్టం సార్, ఎందుకో మాకు కూడా ఇష్టం సార్ అంటారా, అందరికి ఇష్టమే బంగారం, కానీ నాకు బాగా ఇష్టం ఇంకా. ఎందుకంటే మీ అందరి బంగారు చేతులు తంబులు చూసేస్తే హ్యాపీ అనిపిస్తుంది, ఓ బ్రాస్లెట్ ఓ చైన్ చేయించుకోవచ్చు అనిపిస్తుంది అనమాట. అక్కడ మేమైతే సార్ తంబు అయితే చిన్నగా ఉంటుంది, చెయ్యి ఇచ్చేస్తే తీసుకోండి సార్ అని ఇచ్చేసి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ. ఎస్, ఒక మంచి డైలాగు, ఇది అందరికీ సుపరిచితమే అనుకుంటా. ఏంటంటే, సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లో ఉన్నాడు అనుకుంటున్నారేమో, క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేసావనుకో రచ్చ రచ్చే. బాగుందా డైలాగ్? బాగుందా? ఎస్, ఈ డైలాగ్ని మనం ఒక నవరసాల్లో చెప్పుకుందాం. ఓకే, చెప్పుకుందామా నవరసాల్లో? ఎస్, హన్సికా మ్యామ్. ఓకే, ఒక్కసారి వీళ్ళందరికీ అందరికీ 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 ఏం కావాలి మీకు ఇప్పుడు? అందరికీ అందరికీ ఒకసారి అన్మ్యూట్ చేయండి మేడం. ఎస్ సార్, ఎస్ సార్. సాయి సార్ అందరికి ఆప్షన్ సార్. యా, ఇచ్చారా? ఎస్,
ఇప్పుడు చెప్పండి, మీరు ఒక రసం చెప్పండి, ఆ రసంలో ఈ డైలాగ్ చెప్పుకుందాం. హాస్యం సార్. హ్యాండ్ రైజ్ హాస్యం. హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి, హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి. హాస్యం సార్, హాస్యం. డైరెక్ట్ నవ్వేద్దామా? చాలా ఉన్నాయి ఏడుపులు, అవన్నీ ఉన్నాయి. ఏడ్చినాక నవ్వుదాము, నవ్వినాక ఏడుద్దాం. నవ్వినాక ఎడతాం సార్. అంతేనా మేడం? ఏడ్చి నవ్వుతే మజా ఉంటదేమో, వద్దంటారా? సరే మీ మాట రౌద్రం వినండి. రౌద్రం చెప్పండి సార్. రౌద్రం రౌద్రం ఎవరు సార్? శ్రీనివాస్ సార్. ఏడున్నారు సార్ ఆది మీరు? ఆది శ్రీనివాస్. అందుకే సార్ యోగ ఇంట్లో చాలా ఉంటారు సార్. చెయ్యి లేపితే ఏంటంటే ముందుకు వచ్చేస్తారు. చెయ్యి లేచి ఇప్పుడు హ్యాండ్ రైజ్ చేసి చెప్పండి అనగానే హ్యాండ్ రైజ్ చేసి ఇగో మీరంతా మంచోళ్ళు అని చెప్పి మన సాయి సార్ అందరికి అన్మెంట్ ఇచ్చారు. మీరంతా ఇగో గడబడి గడబడి చేస్తున్నారు. సార్ వీళ్ళు వినేటట్లేరు సార్, బంద్ చేయండి సార్ మైక్లు అన్ని. మైక్లు ఆన్ చేయాలన్నా బంద్ చేయాలన్నా? ఆన్ చేస్తే పరిశాన్ చేస్తారు. ఏమంటారు నవీన్ సార్? బంద్ చేద్దామా, మైక్ ఆన్ చేద్దామా? చెప్పండి సార్. యా ఓకే రైట్. హన్సిక మ్యామ్ చెప్పండి. ఆది శ్రీనివాస్ సార్ వచ్చేసిందా? వచ్చింది. శాంతం రౌద్రం సార్, రౌద్రం. ఎస్, ఆది శ్రీనివాస్ సార్ చెప్పినారు. ముందు పెద్ద మనిషి చెప్పింది మనం వినాలి. సార్ చెప్పింది దాంతోనే స్టార్ట్ చేద్దాం. ఓకే, ఏమంటారు? ఓకే సార్. వినట్లేదా? సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవ్వర్ బాయ్ లో ఉన్నాడు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ ఏంటి? లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేశారనుకో రచ్చ రచ్చే, రచ్చ రచ్చే. ఎస్, నెక్స్ట్. ఇప్పుడు మా వకలా మ్యామ్కు టైం ఇస్తాం మేము, ఎందుకంటే మేడం చెప్పినట్లు వినాలి నేను. ఎస్ వకలా మ్యామ్ ప్లీజ్ చెప్పండి. సార్ భయానకం. భయానకమా మేడం? భయం అవుతుంది, భయపడాలి. ఓకే మేడం. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లో ఉన్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేసావనుకో రచ్చ రచ్చే, రచ్చ రచ్చే. ఎస్ మ్యామ్. ఇంకా సార్ ఎవరికైనా కావాలా? ఏమొద్దా? నా ఫ్లోలో నన్ను వెళ్ళిపోమంటారు? ఎస్, శ్రీదేవి మేడం వచ్చింది. ఎస్ మేడం చెప్పండి. శృంగారంలా చెప్పండి సార్. వావ్, సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవ్వర్ బాయ్ లా ఉన్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేసావనుకో రచ్చ రచ్చే, రచ్చ రచ్చే. సూపర్ సార్. ఎస్ హన్సిక. యా థ్యాంక్ యూ మ్యామ్. హన్సిక మ్యామ్. నేను హాస్యంలో చెప్తాను సార్. నవ్వేద్దామా ఇప్పుడే? ఓకే మేడం, మీరు అన్నాక ఊరుకోవద్దు, ఇక నవ్వేద్దాం. ఇక నవ్వేద్దామా మేడం? ఎస్, నవ్వాలంటే నవ్వండి. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్ గా లవర్ బాయ్ లో ఉన్నారు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా. లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేశారనుకో రచ్చ రచ్చే, రచ్చ రచ్చే.
ఎస్ ఎస్ నెక్స్ట్ ఎస్ రఘు సార్ యా ప్లీజ్. సార్ వీరరసం రఘు సార్. సార్ అమ్మా ఏం సార్ వీరత్వమా? అవును సార్. ఎస్ వీరత్వం ఎట్లా ఉండాలంటే మనం చెప్తుంటే మన మాటలు వింటే ఎదుటి వ్యక్తి మనకు సరెండర్ అయిపోవాలన్నమాట. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవ్వర్ బాయ్లో ఉన్నాడు అనుకుంటున్నావేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేసావనుకో రచ్చ రచ్చే రచ్చ రచ్చే. ఎస్ నవీన్ సార్. కరుణ సార్. కరుణ మీద ఎడ్ చేద్దామా సార్ ఇప్పుడే చివరికి? కరుణ అదే కరుణ సార్ బాధ అంటే లాస్ట్కి ఏడుద్దాం సార్. ఇంకో 2-3 ఉన్నాయి, అవి చేసేసుకొని ఏడుద్దాం. ఓకేనా? ఓకే సార్. ఎస్ బీభత్సం. బీభత్సం అంటే విసుగు సార్. ఇవి ఎక్కువ మనం ఏంటంటే మనం వర్షం పడ్డప్పుడు ఇంటి ముందు అవన్నీ అదంతా చూసినప్పుడు ఆటోమేటిక్గా మన ముక్కు కళ్ళు అన్ని లోపలికి వెళ్ళిపోతాయి కదా. అవును కదా, ఫేస్ చేస్తుంటాం కదా మనం. ఇది అది బీభత్సం అనమాట. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లో ఉన్నాడు అనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేసామనుకో ఏమవుతుంది? రచ్చ రచ్చే రచ్చ రచ్చే. ఎస్ నెక్స్ట్ అద్భుతం. సిటీ ప్రకాష్ రాజ్ గారిని చూడాలి, అద్భుతం అంటే కదా. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవ్ బాయ్లో ఉన్నారనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. 60 రూపాయలు చూడ చాక్లెట్. అయ్యో 60 ఇస్తారా సార్ ఈ రసానికి? సరే సార్, మీరు ఎంత ఇచ్చినా తీసుకుంటారు, అడిగినా నేను. ఏం చేస్తాం సార్, వచ్చినప్పుడు ఇచ్చినంత తీసుకోవాలి కదా, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేస్తే బాగుండదు. ఇది అద్భుత రసం సార్. శాంతం. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లో ఉన్నారనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశాను, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఎలా ఉంది? అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేశారనుకో రచ్చ రచ్చే రచ్చ రచ్చే. ఈ శాంతరసం, దీన్ని ఇంత ప్రశాంతంగా చెప్పడానికి మీరు ప్రయత్నాలు చేయాలి, ప్రశాంతంగా ఉండాలి మీరు. ఇక చివరిగా కరుణ. నవ్వినాం కదా, ఏడవక తప్పదు కదా. ఎంత ఏడిస్తే అంత నవ్వాలి, ఎంత నవ్వితే అంత ఏడవాలి అంటుంటారు కదా జనరల్గానే. మీరు ఏడవకండి, నవ్వుతూ ఉండండి. సిటీ నుంచి వచ్చాడు, సాఫ్ట్గా లవర్ బాయ్లో ఉన్నారనుకుంటున్నారేమో. క్యారెక్టర్ కొత్తగా ఉందని ట్రై చేశా, లోపల ఒరిజినల్ అలాగే ఉంది. ఒక్కసారి టచ్ చేశారనుకో రచ్చ రచ్చే రచ్చ రచ్చే. ఇది కరుణ రసం. ఇంతమంది ఎంత కోపం పెట్టుకున్నారు నా పైన, వచ్చినప్పటి నుంచి చూస్తున్నా నేను. అందరూ కోపంగా చూసి ఏడిపియాలని ఇన్ని మాటలని ఏడిపిస్తారా సార్ నన్ను? ఇట్లా ఎంత అన్యాయం సార్ ఇది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ. ఇంత ఓపిక్గా ఇంతసేపు కూర్చొని నా సెషన్ విన్నందుకు, నాకు ఇంత చక్కటి అవకాశాన్ని కల్పించిన మన ఇన్ఛార్జ్ సాయి కిరణ్ సార్కి, మిగతా మెంటర్స్ అందరికీ, గురుగారు శ్రీ శ్రీనివాస్ పరమాన్ల గారికి, మన కోసం ఇంత చక్కటి ప్లాట్ఫామ్ను మనకు అందించిన మన గురుగారు శ్రీ గంప నాగేశ్వరరావు గారికి మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. మీ అందరికీ ఆల్ ద వెరీ బెస్ట్ అండి. ఎందుకన్నారు ఆల్ ద వెరీ బెస్ట్ అనగా మంచిగా ఏం అంటలేరు.